హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ మెయిన్ 2026 జనవరిలో రాయబోతున్న స్టూడెంట్స్ అందరి కోసం ఎన్టీఏ మరొక సర్ప్రైజ్ ఇవ్వడం అయితే జరిగింది. ఎన్టీఏ గత కొన్ని సంవత్సరాలుగా స్టూడెంట్స్ ఇబ్బంది పెట్టడంలో ముందుంటుంది. ఈ సంవత్సరం కూడా అలాగే. ఇప్పటి వరకు అప్లికేషన్స్ కన్ఫర్మ్ అనుకున్న వాళ్ళందరి కోసం మళ్ళీ ఒకసారి సడన్ సర్ప్రైజ్ లాగా ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఏమన్నా మెయిల్ వచ్చిందా లేదో చెక్ చేసుకోండి. మీ అప్లికేషన్ కన్ఫర్మా కాదా? ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను. నేను ఫోటో ఒక్కటే ప్రాబ్లం ఉంటుంది తప్ప ఇంకే ప్రాబ్లం ఉండదని. అలాగే ఎన్టీఏ వాళ్ళు ఇప్పుడు కూడా ఒక మెయిల్ అయితే పంపించారు. ఎవరికి పంపించారు ఏమిటి అంటే, ఆధార్తో కాకుండా లేదా డిజిలాకర్, ఆధార్ కానీ డిజిలాకర్ కాకుండా వేరే రకంగా జేఈఈ మెయిన్ అప్లై చేసిన వాళ్ళకి ఫోటో కరెక్టేనా కాదా, మీ ఫోటో మీదేనా కాదా అని వాళ్ళ నుంచి ఒక కన్ఫర్మేషన్ సర్టిఫికేట్ తీసుకోవడం కోసం మెయిల్ అయితే చేయటం అయితే జరిగింది. మరి మా అప్లికేషన్ కన్ఫర్మ్ అయిందా లేదా అని తెలుసుకోవటం ఎలా అనేది ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం. సో స్టూడెంట్స్ అందరూ కంగారు పడిపోకండి. యూట్యూబ్లో రకరకాలుగా ఎవరెవరో పెడుతున్నారు అని చూసి భయపడిపోయి మీరు మా అప్లికేషన్ కన్ఫర్మ్ అయిందా లేదా టెన్షన్ పడాల్సిన పనే లేదు. ఎవరికైతే మెయిల్ వచ్చిందో వాళ్ళకి మాత్రమే ఈ పని చేయాల్సి ఉంటుంది. లేదా మా అప్లికేషన్ కన్ఫర్మ్ అయిందా లేదా అని తెలుసుకోవటం కూడా చాలా ఈజీగానే వాళ్ళు ఒక చిన్న పని చేశారు. అదేంటో చెప్తాను చూడండి. సో మీరు ఎప్పుడు కూడా రిజల్ట్ వచ్చి మనం ఎన్ఐటీలోనో ఐఐటీలోనో ట్రిపుల్ జాయిన్ అయ్యేంత వరకు మనకి గుర్తుండాల్సినటువంటి వెబ్సైట్ ఏంటి అంటే JEEmain.nta.nic.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ వెరీ క్లియర్గా క్యాండిడేట్ యాక్టివిటీ అని ఒకటి పెట్టారు చూడండి. డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేపర్ JEEE Main 2026 సెషన్ 1. ఇది కనుక మీరు ప్రెస్ చేస్తే లాస్ట్లో ఆల్రెడీ రిజిస్టర్ క్యాండిడేట్ ఇందులో మాత్రమే మీకు లాగిన్ అని కనబడుతుంది. ఆ లాగిన్లోకి వెళ్ళండి. లాగిన్లోకి వెళితే మీ అప్లికేషన్ నెంబరు, మీరు పెట్టుకున్నటువంటి పాస్వర్డ్, ఇక్కడ వచ్చినటువంటి క్యాప్చా. ఒకవేళ పాస్వర్డ్ ఏమైనా మర్చిపోయినా కంగారు పడాల్సిన పని లేదు. అప్లికేషన్ నెంబర్ మర్చిపోయినా ఇవి మర్చిపోవడానికి అవకాశం ఉంది. అప్లికేషన్ నెంబర్ అయితే రాసి పెట్టుకోండి. మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి జాగ్రత్త చూసుకోండి. ఇది లాగిన్ అయినప్పుడు మీరు గనక ఆధార్ తోటి గనక అప్లై చేసి ఉంటే, ఆధార్లో మీ ఫోటో వెరిఫై అయ్యి ఉన్నట్లయితే ఏ ఇబ్బంది లేదు. అక్కడ కన్ఫర్మ్ డౌన్లోడ్ పేజ్ ఉంటుంది, కన్ఫర్మ్ చేసుకోండి. అలా కాని వాళ్ళకి, అంటే ఆధార్తో రాని వాళ్ళకి మాత్రం పాన్ కార్డ్తోనో లేకపోతే పాస్పోర్ట్తోనో అప్లై అయిన వాళ్ళందరికీ కూడాను వాళ్ళకు మెయిల్ ఆల్రెడీ చేశారు. ఒకవేళ మెయిల్ రాకపోయినా ఇందులో కనుక మీరు ఆధార్తో చేసి ఉండకపోతే ఒక పేజ్ అనేది ప్రింట్అవుట్, ఫోటో వెరిఫికేషన్ సర్టిఫికేట్ అని ఒకటి పెట్టారు వాళ్ళు. ఆ ఫోటో వెరిఫికేషన్ అందరూ అవసరం లేదు, మళ్ళీ చెప్తున్నాను. కామెంట్ సెక్షన్లో మళ్ళీ వెంటనే మేము కూడా పెట్టాలని డౌట్ వస్తుంది. ఫోటో వెరిఫికేషన్ సర్టిఫికేట్ అని వచ్చిన వాళ్ళు మాత్రమే, వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతుంది, మిగతా ఎవరికి ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మీకు కనపడుతుంది ఫోటో వెరిఫికేషన్ సర్టిఫికేట్ అని కనుక మీకు కనపడితే అది ఒక పేజీ ప్రింట్అవుట్ తీసుకోవాలి. దానిలో మీ లేటెస్ట్ ఫోటో అంటించి మీరు మీ స్కూల్ కానీ, స్కూల్ అంటే మీరు సిబిఎస్ఈ వాళ్ళకి స్కూల్ అంటాం కదా, లేదా ఇంటర్మీడియట్ కాలేజ్ అయితే అక్కడ వాళ్ళ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి సైన్ చేయించుకోవాలి. ఫోటో మీద సైన్ చేయించి స్టాంప్ వేయించాలి. ఫోటో మీద ఒక స్టాంప్ వేయించాలి, కింద అఫీషియల్ సిగ్నేచర్ అని ఉంటుంది, అక్కడ కూడా స్టాంప్ వేయించి దానిని మళ్ళీ జనవరి 7th లోపల మీరు JEEmain.nta.nic.in అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అందరూ అవసరం లేదు. ఎవరి అయితే ఆధార్తో కాకుండా, ఆధార్ కానీ డిజిలాకర్ కాకుండా వేరే వాటితోటి JEEE Main అప్లై చేశారో వాళ్ళకి మాత్రమే మెయిల్ వచ్చి ఉంటుంది. మెయిల్ వచ్చినా రాకపోయినా మీరు ఇలా నేను చెప్పినట్టుగా ఇలా అప్లై చేసుకోండి. JEEmain.nta.nic.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి, ఇలా చెక్ చేసుకోండి, లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన వెంటనే మీకు కన్ఫర్మేషన్ పేజ్ అనేది కనపడుతుంది. అక్కడ కనుక మీకు ఫోటో వెరిఫికేషన్ సర్టిఫికేట్ అని కనపడితే దాన్ని ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకొని మీ కాలేజీ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి సైన్ చేయించుకొని, ఫోటో అతికిచ్చి సైన్ చేయించి దాని మీద మళ్ళీ స్టాంప్ వేయించుకొని మీరు దాన్ని అప్లోడ్ చేయాలి. ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు కూడా ఆ కాపీని తీసుకెళ్ళాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది అందరికీ కాదు, కొద్ది మందికి మాత్రమే ఉంటుంది, చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. టెన్షన్ పడిపోయి ప్యానిక్ అవ్వాల్సిన పని ఏమీ లేదు. మీ సర్టిఫికేట్, మీరు పెట్టిన అప్లికేషన్ అయితే కన్ఫర్మ్ అయ్యి ఉంటుంది. 99% అందరికీ కూడా కన్ఫర్మ్ అయిపోయి ఉంటుంది. ఒక్క ఫోటో మ్యాచ్ దగ్గరే కొంతమందికి ఆ ఆధార్లో అప్లోడ్ చేయకుండా ఇలా ఉన్న వాళ్ళకి మాత్రమే అయి ఉంటుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి. మీకు ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మళ్ళీ లైవ్కి వచ్చినప్పుడు మాట్లాడదాం. లేదా ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ వస్తున్నప్పుడు నా వాట్సాప్ ఛానల్ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో పెడతాను నేను. ఆ ఛానల్లో మీరు కూడా జాయిన్ అవ్వండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇవన్నీ ఏదైనా వచ్చినప్పుడు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మీకు మీ దాకా తెలియచేయడానికి
నాకు కూడా ఈజీగా ఉంటుంది. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ ప్రిపరేషన్ అయితే మీరు కంటిన్యూ చేయండి. వీటి గురించి ఎక్కువ టెన్షన్ పడద్దు. ఎవరికన్నా వచ్చి ఉంటే చెక్ చేసుకోండి, రాకపోతే మీ అప్లికేషన్ కన్ఫర్మ్ అని అర్థం చేసుకోండి. సో విష్ ఆల్ గుడ్ లక్. మళ్ళీ కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ.